ఇష్టమ్మా బాగా చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం పూలు కూడా అన్ని చెట్లు కొట్టేసింది కదా బిడ్డ. పూలు కూడా దొరకక కొనుక్కొచ్చుకొని మొన్న పెద్ద 2 దినాలు చేసాము. మళ్ళీ ఇలా చేయలే, ఇవాళ రేపు చేయము. ఇలా మంగళవారం కదా, రేపు నుండి చేస్తాం. మళ్ళీ బుధవారంకి వెళ్ళి చేస్తారు. 18 బస్సులలో వస్తారు. మా పుట్ట మీద 3 వర్షాలు ఆడతారు. బతుకమ్మ కొనమాలకు మంచిగా చేసుకుంటారు కదా. ఈ సంవత్సరం చీరలు ఇవ్వలేదు, పైసలు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. కేసీఆర్ ఉన్నాగా ఈయన పింఛన్ ఎక్కువ ఇస్తాడు, పింఛన్ ఎక్కువ లేదు, ఏమి ఎక్కువ లేదు. ఇవే పైసలు గతి. అవే 2000 ఇస్తున్నాడు. అప్పుడే 3000 ఇస్తారు, 4000 ఇస్తాము గెలిపియాలన్నారు. ఈ భూమి పైసలు, కరువు పైసలు, చేను పండిన పండకు నేను ఇస్తున్నాయి. అవి ఖర్చులకు, ముసళ్ళకు, కూర్చొని కాళ్ళ నొప్పులకు, దవాఖానకు దానికి వస్తున్నాయి. అవి కూడా భూమి పైసలు కూడా రాలేదు. ఈ కరువు పైసలు రాలేదు, ఏం పైసలు రాలేదు. బతుకమ్మ చీరలు కూడా రాలేదు ఈ సంవత్సరం. ఏం చేయలేదు. ఖాళీగా కాళ్ళ నొప్పులు అవి అంతంతలా ఇంటికన్నా. ముందుగానే పండుగ ఎలా ఉన్నాగానే మురిపిస్తుండే. చీరలు ముందరనే టీవీలో చూపిస్తుండే. మడతలు పట్టు ఫస్ట్ ఇచ్చినప్పుడు కాటన్ ఇచ్చాడు. రంగ పాలిసర్ ఇచ్చిండు. 1000 మంది అమ్మ. కొంత డబ్బాలు వస్తుండే, ఇస్తే తీసుకుంది. కానీ ఈసారి బతుకమ్మ చీర ఒక్కరి కూడా రాలేదు. మాకు షేక్పేటకు మండలం, ఆ షేక్పేటకు పోతే మా ఆధార్ కార్డు కూడా పోతే తీసుకొని ఇద్దరు. ఎంత పెళ్ళైన వాళ్ళకు 18 ఏళ్ళకు 18 ఏళ్ళ వాళ్ళకు ఇచ్చిండ్రు. ఈ సంవత్సరం బతుకమ్మ చీరలు లేవు. ఈ అమ్మ రాండి అని తోలుకొని పోతుండే, ఆయమ్మ కూడా తోలుకపోతలేదు. ఈ సంవత్సరం తోలుకపోతలేదు. ఆయమ్మ టీచర్, డాక్టర్. ఏం పండుగ ఏదో గుర్తు లేదు. దాసంగ పండుగలే లేవు. మాకు పండుగ లేదు. కరువు. మళ్ళా ఎక్కడ ఇంటి పోతామంటే మాకు ఇంటి ఇంకా సందడ అంటే నెల ఉన్నా కానీ మా పిల్లలు ఎవరులా లేకడాలు పూలు తెస్తే ఉంటే పేర్సులు పెడుతుంటాయి. ఈ సంవత్సరం పూలు కొనుక్కరానికి కూడా పోతలేరు పిల్లలు. కొనుక్కరానికి పోతలేరు, బతుకమ్మని ఏడుస్తలేరు, పెడతలేరు. మొన్న 2 రోజులు పెట్టిండ్రు. మళ్ళీ రేపు బుధవారంకి వెళ్ళి ఎవరు ఎట్లా కొనుక్కొచ్చుకున్న చిన్న ఏదో చిన్న పిల్లలు విడిచిపోతున్నారు. ఇక్కడ పెద్దోళ్ళు ముసలోళ్ళు 3 వర్షాల నడమ ఆడుతుంది. ఈ సంవత్సరం ఏం బతుకమ్మ లేదు. 18 బస్తలలో వస్తురు. మొత్తం ఇదల్లా సందు లేకుండా ఆడుతుంది. బతుకమ్మనే లేదు ఈ సంవత్సరం. చీర లేదు, ఎక్కుంటే కానీ పండుగ కూడా లేదు. ఏం పని చేయలేదు. ఈ కరోనా సుధులని వేసిండ్రు. అందరికి ఇంటింటికి మంచి కాళ్ళ నొప్పుల చేతనట్టయినా పండుగలా కనిపిస్తలేదు. ఉత్తగా ఈ కరువు వంట కాలానికి ఉన్నదో మంచినీళ్ళు తాగి ఏదో తిని ఉందో అని అనిపిస్తుంది. ఇంకా ఆయన ఇచ్చేది లేదు, చేసేది లేదు. ఇంకా మళ్ళీ బియ్యం ఇయ్యను, ఏమో పైసలు వేస్తే ఆ పైసలు ఇంటికి సరిపోతాయి బిడ్డ. ఇంటికి నాయిగో ఒక్కొక్క ఇంట్లో 2 కొడుకులు 2 బిడ్డలు. ఆ బిడ్డలకు పిల్లలకు కొడుకు పిల్లలు 4 బిడ్డ పిల్లలు. మీలాగా ఒక పిల్లకు 2 పిల్లలకు ఆపరేషన్ చేయించుకోలేదు. మా కొడుకులకు కూడా 3 పిల్లలు. అంత పిల్లలకు 2 రూములలో ఉండవు. అయితే ఇప్పుడు బతుకమ్మ పండుగ నీరుడు ఎట్లా చేస్తున్నావు? ఈసారి పండుగ లాకనే లేదని చెప్తున్నా కదా. పండుగ లాక లేదు. పండుగ చేస్తానే కూడా సరిగా ఎంత నియతంగా మేము గౌరవం ఉన్నాం మీదని కదా. చేసేదాన్ని కూడా నాకు కూడా మనసు ఏందో ఎవరు రాంది ఏం చేస్తా అనిపిస్తుంది. మొన్న 2 రోజులు నేను నోముదాన్ని, తర్వాత చేయాలి బతుకమ్మన గంగమ్మని గౌరమ్మని చేసి పెట్టి ఇడిచొచ్చింది చిల్లరా. ఈసారి బతుకమ్మ పండుగలాగా ఒక్కసారి టీవీలో పెడతా వస్తలేదు, చూస్తలేదు. ఏదే లేదు. కళ తప్పింది. ఎవరు వస్తలేరు కూడా. ఎందుకంటే అబ్బో ఆడ చూసినా అవే కుక్కలు ఇచ్చిండ్రు బతుకమ్మలు చేసుకోపోతే. నిరుడు డబ్బాలు పిల్లలు టిఫిన్ బాక్సులు ఇచ్చిండ్రు. ఇప్పుడు టిఫిన్ బాక్సులు లేవు, డబ్బాలు లేవు, ఏం లేవు. బతుకమ్మ అస్సలు లేవు. చేకపేటలో కూడా సరిగా లేవు. అంత బస్తీ. వాళ్ళు కూడా చెప్తలేరు, చేస్తలేరు. అందరు సల్లిడ్చుకున్నారు. ఏం చెప్తలేదు. కేసీఆర్ ఉన్నాగా. కేసీఆర్ గెలిచిందంటే చెయ్యనలు కూడా మా పల్లెటూళ్ళ తంగడుగులు చేనులు మాస్తు ఇంటింత లోతు పెడుతుంది. ఈ సంవత్సరం మంది ఊళ్ళో కూడా పెడుస్తలేరు.
అది మహబూబ్నగర్ కానీ ఇక్కడ ఉంటాం. ఊళ్ళో కూడా లేదు, ఈడ కూడా లేదు. ఏమో రేపు చేసిన తప్పుకు చెయ్యాలి. ఎందుకంటే చిన్నగా గింత నన్ను చేస్తామే గా పూలు గీ పువ్వు ఏరుకొచ్చి మళ్ళీ 2 రోజులు చేయాలి. పెద్ద బతుకమ్మ నాడు కానీ చేస్తారు. ఆ పండుగ లాకనే లేదు. బతుకమ్మలు ఇదివరకు ఇంతలో తెచ్చుకొని వస్తారు, గంటలు కొట్టి దింపి నాడు ఆడుదురు. 5 గంటల నుండి ఆడుదురు 3 గంటల వరకు. తెలంగాణ ఆ ఆట లేదు, పాట లేదు. మైకు సార్లు పెట్టేది, మైకులు వాడేది. గుడి మీద మైకులు పాట పాడేది. ఇప్పుడు ఆ మైకులు లేవు, పాట లేవు. మైకులు పెడుతుండరు కానీ బతుకమ్మలు రేంది ఈ చిన్న చిన్న పిల్లలు డాన్స్ చేస్తుండరు అంతే. పోయినట్టే నాకైతే. ఏమనిపిస్తుంది మరి ఇప్పుడు పండుగ అనిపిస్తుంటే? ఏం పండుగ అనిపిస్తలేదు. ఎక్కడ వెనకటికి పాతకాలం లాగా అనిపిస్తుంది. పాతకాలం లాగా వస్తుంది. ఇప్పుడు ఏందో మళ్ళీ ఆయన ఇంత తల్లులను పిల్లలను జనాలం ఉన్నాగా ఏమన్నా ఒక 4 ఇండ్లు ఎక్కడెక్కడ ఊలో కొడుతుండారంట. మా భయం. కొంతమంది అప్పులు ఊరు పోసుకుందామా చత్తుమా పిల్లలు తల్లులు ఇంత పిల్లలు ఉండరు. ఒక్కొక్క కొడుకు ఉన్నదే 2 రూమ్లు, ఈ రూమ్లో కొడుకు, ఆ రూమ్లో కొడుకు, పిల్లలకి అంతకే. ఆ భయం సగం మందికి తెచ్చింది. పండుగ అయితే లేదు, ఏమంత పండుగ లేదు. పండుగ వింటే లేదు. ఎంత గమ్మతిగా మా బస్తీలలో అక్కడ నుండి వచ్చే బతుకమ్మలను చూసి ఇటుకెళ్ళి ముగ్గులు వేసుకొని మేము ఉంటుంటాం. వీడియో కూడా దించి ఆడి మళ్ళీ ఆడుకొని పోతుంటాం. ఆ బతుకమ్మనే లేవు, పండుగ లాకనే లేదు. దసరా కూడా ఎప్పుడో ఎన్నడో తెలియదు. నాకు మంచిగా అనిపించింది. ఆయన ఒక పెద్ద మనిషి కదా, అన్ని తల మంచిగా చేసిండు. చేసిన కాడికి అయితే పేదోళ్ళకు గుడ్డానికి కొడుకులా కన్నాడు. కొడుకులు గంజిపోయిన వాళ్ళకు ఎంత బింకం అంటే అబ్బా. కేసీఆర్ 2000 వేసిండు. 2000 కొనకపోతే వారం సామాన్లు తెచ్చుకుంటే వారానికి రోజు వచ్చేసా కల్లాత. బియ్యం ఇంత కూరగాయలు తెచ్చుకుంటే తింటాను. ముసలాళ్ళకు కొడుకులకు అలా వండుకొని తిన్నోళ్ళు ఇప్పుడు ఏడుస్తున్నారు. కేసీఆర్ విన్నాగా పైసలు ఇక్కడ భూమి పైసలు వస్తున్నాయినా ముసలాళ్ళ భూమి పట్ట కవులు వరి జొన్న వేస్తాగా ముసలాళ్ళ పేరున ఉన్న భూమి పైసలు వస్తున్నాయి. అవి దీని దారిన కొంతమంది కమ్మలు బంగారు గొలుసులు షోయి నిండా సొమ్ములు చెప్పుకొని ఊళ్ళో వస్తే పండుగలాగా ఉండరు ముసలాళ్ళు. కేసీఆర్ ఉన్న దినాలు ఇప్పుడు ఆ భూమి పైసలు వస్తలేవు. గీ వేసిన 2000లో దినామో సీస కళ్ళు తాగేటోళ్ళం. 50 రూపాయల కళ్ళు. ఊళ్ళోకి పోతే 12 రూపాయలు కళ్ళు, 15 రూపాయలు. ఆ కళ్ళుకు ఈ మంది తాగిన మా ముసలాళ్ళు అమ్ముకుంటాము. అంత తాతం ఆ 2000 ఇంత ఇస్తా అంత ఇస్తాను. ఆఖరికి వస్తే భూమి పైసలు లేకుండా ఆయన మాకు అన్నీ అబద్ధం. పడలే ఇప్పటి వరకు సంవత్సరం కానిపోతుంది. ఓట్లు వేసాం అయిందంటే భూమి పైసలు పడతారు. భూమి పైసలు పడతలేవు బిడ్డ. ఏదో ఇక అర్ధ ఎకరకు 2800, 6 నెలలకు 2500 అంటే ఎంత మాకు ధైర్యం వస్తుంది. ఆ పింఛన్ దాని నువ్వు గంజి వేయకుండా వేరే పైసలు ఇస్తాను అంటుంటే నా కొడుకు. అసలు దానికి నోరు చచ్చిపోయి నోరు తిందామంటే ఆడుకొచ్చుకొని తినేది అది తెచ్చి ఉన్న కాడికి సరిపెట్టుకోలేదు. ఆయన మళ్ళీ ఇప్పుడు బియ్యం బంద్ చేస్తా పైసలు వేస్తా అంటే ఎన్ని పైసలు వేసావమ్మా? ఒక 25 కిలోల సంచికే 20 అన్నీ 3200 తక్కువ 3000. ఆ బియ్యం తెచ్చుకొని తినాలంటే చచ్చిపోతారు మంది, ఊరికే చచ్చిపోతారు. ఈ కంట్రోల్ బియ్యం నాకు ఎట్లా డబ్బులో ఒక్కరు వండుకొని ఇట్లా మాడ పెట్టుకొని కూడా కార పెట్టుకొని తిన్నాం. ఈ బియ్యం కానీ బంద్ చేస్తే మంది పూర చచ్చిపోతారు. బియ్యం అడకం వాడు బంద్ చేసిండంటే మంది పిల్లలకు యాదవ్ అని మెత్తగా సంకట వేసి వండినాం. ఎప్పుడు రూపాయి ఆటానికి వెళ్ళి తిన్నాం బియ్యం. ఇప్పుడు బియ్యం బంద్ చేసి పైసలు వేస్తా అంటున్నాడు కానీ మంది చచ్చిపోతారు చాలా జనం. ఏమో బిడ్డంగా రాలేదు, ఇంకా పింఛనే పడలేదు. ఎంత ఈ బతుకమ్మ కట్టుకుని రైకెలు కుట్టించుకొని సిరుగా ఆడుతుంది. 4-5 రావు కట్టుకున్న వాళ్ళు నా జారుతుందని సోరోళ్ళకి ఇస్తే సోరోలు పట్టుకో వాళ్ళు 2 దినాలు బతుకమ్మ ఆడిన దినాలు కట్టుకున్నా. కొత్త బట్టలు కేసీఆర్ తెచ్చిండు. చాలు ఇదే పెద్దలకు పెట్టుకుంటాం. పైసలు ఏంటి కట్టాలి అదే చీర కేసీఆర్ ఇచ్చిండు కానీ ఆ చీర పెద్దలకు పెట్టి కట్టుకొని బతుకమ్మ ఆడేది. ఇప్పుడు ఆ చీర కూడా లేదు.